ఏమండి, ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరమని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలు మగల అనుబంధం సావు బ్రతుకులకు అతీతమైందంటారే. ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమీ కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారో నన్ను భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావు? మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి, అత్తయ్య మీకు సున్నుండలు పంపించారు. సున్నుండలా? ఏవి? మీరు తినొచ్చా? అడవుల్నే కాల్ చేస్తున్న అగ్ని చెంచాడు నీ పెంచను లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటు వస్తున్నా. కోసం తిరవాలా లక్ష్మి? అబ్బాయికి అలా చూపిస్తే చాలు. ఏం తిన్నా? ఏమిటలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి. డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే. నృత్యం చేయడని ఇక్కడ వాడుమాయి. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాండి, ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు.
ఏమండి 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 అయ్యో డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంటమ్మా త్వరగా డాక్టర్ గారిని పిలవండి అలాగేనమ్మా ఏమండి ఏమండి ప్రిపేర్ ఇంజెక్షన్. ఏం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నేను నుదుట ధరించమని. నే నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక.